ఏంటి సార్ అంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు? నువ్వు వాళ్ళ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నావు, నేను వాళ్ళ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాను. కలుస్తారంటారా? కలవడం కష్టం కాదురా, విడిపోవడమే కష్టం. అలా డల్గా ఉండరు సాయి. చాలా క్లియర్గా చెప్పాను వర్కౌట్ కాదు అని, అయినా వినకుండా వెళ్ళావు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. కొంచెం కూల్గా ఆలోచించు, బీ ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకిద్దరు అమ్మాయిలు. చిన్న అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందరికీ అలాంటి భావాలు ఉంటాయి, కానీ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు నీకు ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఓపెన్ చేయి, ఒక్కడివే కూర్చో, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా ఆలోచించు. నీకు నీ మనసే చెబుతుంది ఏ అమ్మాయి అంటే నీకు ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయి నీకు కరెక్ట్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఎక్కడికైనా వెళ్ళవా, దానికి నా పర్మిషన్ ఎందుకు? సార్ నేను సార్ కృష్ణనే. నిన్న మీరు మెయిల్ పెట్టింది నాకే. రండి వెళ్దాం. ఏ కంట్రీ నుంచి వస్తున్నారు సార్? బ్యాంకాక్ నుంచి. మొన్నే మా ఫ్రెండ్ కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అందరూ ఫిగర్ల కోసం బ్యాంకాక్ వెళ్తే బ్యాంక్ ఫిగర్లతో వెళ్ళి వచ్చాడు. నీ ఫ్రెండ్ గురించి ఆడి ఫిగర్ల గురించి ఎదవ కథలు చెప్పకో. టాకింగ్ ఆపి డ్రైవింగ్ చెయ్యి. డకెట్ సుబ్బారెడ్డి అండి. హలో సార్. అయిపోవచ్చింది సార్. క్యారెక్టర్లు కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాయి సార్. మామని కొంచెం ఆలోచించుకునేవ్వండి. మా గురుగారు క్యారెక్టర్ ఫాలో అవుతారు కానీ క్యారెక్టర్ మా గురుగారిని ఫాలో అవుతుందిగా, అందుకే కల బాగా వచ్చింది. అప్పుడు బుక్ గ్యారెంటీ హిట్ అవుతుంది కదా. హలో వార్నింగ్ ఇచ్చాడండి. నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అని సినిమాల్లోనూ వార్నింగ్లు ఇస్తారు. ఎవరు పట్టించుకుంటారా? అయినా ఇంత పెద్ద హైదరాబాద్లో మన సాయిని పెట్టుకోగలమంటారా? తాగుబోతుకి వైన్ షాప్ కనిపెట్టడం, రైటర్స్ కి క్యారెక్టర్స్ కనిపెట్టడం పెద్ద విచిత్రం కాదురా సార్. మా ఓనర్ పేరు కూడా సాయే సార్. బహుశా మీరు ఎదుగుతున్నది మా ఓడి కోసం అనుకుంటా. మా నాన్న పేరు కూడా సాయే. అయితే ఏంటి? అదిగా సార్, మా ఓడి ఈ మధ్యన బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అని చేత బ్యాంకాక్ వెళ్ళి వచ్చినంత మాత్రాన మా సాయి మీ సాయి అయిపోతాడా? సరే పనవా